నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గురుగారు, మొన్న నిర్వహించిన రుద్రయాగం అసలు ఎంత అద్భుతంగా ఉందండి. అగ్నిలోకి దిగి అసలు అగ్ని అలా వస్తూ ఉంటే అసలు అలా ఎలా ఉండగలిగారు? అంటే ఇది నా ప్రశ్న కాదు, ఇంతకు ముందు కూడా చాలా నెలల క్రితం కూడా మీరు చేసినప్పుడు చాలా మంది అడిగిన ప్రశ్న. సో నేను కూడా చాలా రోజుల నుంచి అడగాలని అనుకుంటున్నాను. మన వ్యూవర్స్ అందరికీ కూడా తెలియాలి, అసలు ఇది ఎలా సాధ్యం, లోపల మంటలు. అంటే దీనికి సంబంధించి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. ముందుగా కొంతమందికి ఉన్నటువంటి సందేహాలు నేను అడిగేస్తాను. అసలు ఒక యాగంలోకి దిగడము మంచిదేనా, అలా దిగచ్చా దిగకూడదా అనేది కూడా కొంతమంది అడుగుతున్నారు. అంటే మనం యాగంలో కొన్ని పవిత్రమైన వస్తువులు వేస్తూ ఉంటాం కదా, అవి అక్కడ తొక్కుతామనే ఉద్దేశంతో అది దిగడం ఎంతవరకు కరెక్ట్ అనేది అడుగుతున్నారు. అదేవిధంగా అసలు అంతసేపు ఎలా ఉండగలిగారు అనేది ఇంకొక ప్రశ్న. ప్రశ్నలు ఏముందమ్మా, 100 రకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం కావాల్సింది అగ్నిశుచివ్రత తమశుచిర్విప్రశుచి కవి శుచిరోచత ఆహుత. ఇది మనం చెప్పింది కదా, కొన్ని మంత్రాలు వేదమే. అగ్నిహోత్రుడు విప్రుడు బ్రాహ్మడు సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా శుచిగానే ఉంటారు అనేటువంటిది ఒక ప్రతీతి. అగ్నిశుచివ్రత తమశుచిర్విప్రహ. విప్రుడు అంటే బ్రాహ్మడు, అగ్ని అంటే అగ్నిహోత్రం, శుచివ్రత తమః. ఇప్పుడు అగ్నిహోత్రం ఉంది, ఇంట్లో దీపారాధన మీద వేలు పెట్టినా కాలుతుంది, గ్యాస్ స్టవ్ మీద వేలు పెట్టినా కాలుతుంది, గడ్డివాము కాల్చినా కాలుతుంది, చెత్త కుప్ప అంటించి వేలు పెట్టినా కాలుతుంది, చితాగ్ని ఎవరన్నా చనిపోయి కాల్చినప్పుడు వేలు పెట్టినా కాలుతుంది. అలానే బ్రాహ్మడు కూడా అగ్నిహోత్రతో సమానం ఎప్పుడు కూడా. అయితే ఇందులోనూ కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి అనుష్ఠానం చేసేటువంటి. ఆ అగ్నికి సంబంధించిన అనుష్ఠానం ఏదైతే మన దగ్గర ఉంటుందో ఆ అనుష్ఠానం చేసినప్పుడు కొన్ని మంత్రాలు అలానే చేయాలమ్మా. ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే అది అర్హత ఉంటుందా? అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తగ్గకూడదమ్మా. ఇక మనం పైకి రాం, ఇక మన మీద కొంతమంది నీళ్లు నిప్పులు చల్లాల్సిందే. తర్వాత అంతే కొన్ని విధానాలు కొన్ని సమయాలు ఉంటాయి. ఆ శక్తి వస్తుందా గురువు గారు ఆ అగ్నిలోకి దిగుతున్నప్పుడు? ఇప్పుడు నిన్న వీడియో చూసాము, 4 అడుగులు జ్వాల, అంత జ్వాల వచ్చింది. జ్వాల కొంచెం కూడా వేడి తగలదమ్మా. ఎందుకు తగలదు అంటే దానికి సంబంధించిన కొన్ని మూల మంత్రాలు ఏవైతే ఉంటాయి ఆ మంత్రాలు మనం కొన్ని రోజులు అనుష్ఠానం చేసుకున్న తర్వాత కేవలము కూడా అగ్నిహోత్ర ధ్యాన విధానంలో మనం కూర్చుంటాం అక్కడ. అంటే అక్కడ నువ్వు తప్ప నాకు దిక్కులేదు, శరణ్యం శరణాగత దీనార్థ, నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేదు, నిన్ను శరణు అంటున్నా, నన్ను నువ్వు కాపాడవు నీ ఇష్టం. నేను చేయవలసిన ఒక కర్మ ఉన్నది, కర్మ లోపం చెయ్యొద్దు, ఫలితం పరమేశ్వరాధీనం. ఫలితాన్ని నేను ఆశించట్లా, ఫలితం పరమేశ్వరాధీనం. కర్మ మాత్రం చేయాలనేటువంటి సంకల్పం నాది, కాబట్టి ఆ కర్మను నేను ఆచరిస్తున్నా. ఇప్పుడు మనకు సుందరాకాండలో మీరు చూశారు, ఆంజనేయ స్వామి వారి తోక తగలబెడితే అప్పటి వరకు ఓర్వరానివై మండిన మంటలు, కానీ ఒక్కసారి అమ్మవారిని తెలుసుకోగానే ఏమైందండి, పిల్లగాలు అయిపోయినాయి. అంతే. అలానే అలానే ప్రతి ఒక్కటి కూడా మనం చేసేది కామ్యం అంటే ప్రకృతి వికృతిగా చేస్తే మనం బయటికి రాం, ప్రకృతిగా చేస్తే 10 మందికి మనం భాగ్యాన్ని ఇవ్వగలుగుతాం. ఆ ప్రకృతి విధానాన్ని అనుసరించి నేను లోపలికి దిగి ఉన్నా కాబట్టి మనకు దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒంటికి ఏమైనా రాసుకుంటారా అంటుకోకుండా? ఇలాంటివి కూడా చాలా మందికి సందేహాలు ఉంటూ ఉంటాయి గురువు గారు. లాస్ట్ టైం కూడా నన్ను ఒకసారి అడిగారు, చెప్పాను. ఎవరికైనా అలాంటి డౌట్ ఉన్నట్లయితే యాగం చేసేటువంటి సమయంలో మీరు ఒక పూట నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి, మీరే మీకు సంబంధించిన బట్టలు నాకు ఇవ్వండి, కట్టుకుంటాను, నన్ను గట్టిగా పగడ్బందీగా పట్టుకొని తీసుకువెళ్ళండి, అగ్నిహోత్రంలోకి మీరే దింపండి, నేను ఆల్రెడీ అక్కడ కొన్ని వందల మంది ఉన్నారు, మీరే దింపండి, నాతో పాటు మీరు కూడా దిగండి, నేను ఎంతసేపు ఉంటాను మీరు ఎంతసేపు ఉండగలరో తెలిసిపోతుంది. నిమిషం ఉండగలరా? ఊపిరాడదు, ఫస్ట్ ఆడదు. వాస్తవం అక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా, సరే అనుకోవడానికి 1,00,000 అనుకోవచ్చు పూసుకుంటావని చెప్పి, ఎప్పుడూ కూడా ఒక మనిషిని మనం ఏదైనా మభ్యపెట్టాలనో మిరాకిల్ చేయాలనో కనుక చేస్తే ఆట అగ్నిహోత్రంతో ఎవరైనా ఆడతారమ్మా? అగ్నిహోత్రంతో ఎవరైనా ఆడతారా? అగ్నిహోత్రంతో ఆటలాడితే ఏమవుతుందండి, అగ్ని మొత్తం దహించి వేస్తుంది. ఇలాంటి ఆలోచనలు వచ్చే వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, ఎంత తెలివిగల వాళ్ళు అంటారు తెలుసా? అరణ్యం మధ్యలో అంటే మండు వేసవిలో అరణ్యం మధ్యలో అది దావాగ్నిలా మండిపోతూ ఉంది. ఆ దావాగ్నిలా మండిపోతూ ఉన్నటువంటి అరణ్యం మధ్యలో వీడు చల్లటి నీడ కోసం వెతికేవాడు ఎంత తెలివిగలవాడు? ఇటువంటి వాళ్ళందరూ అంత తెలివితేటలు గలవారండి.
ఒక చిన్న ప్రశ్న గురువుగారు, అంటే గురువుగారు అందులోకి దిగారు అంటే చాలామంది అయ్యో అంటే ఒకటి భక్తి పారవస్యంతో మునిగి తేలిన వాళ్ళు ఎక్కువ మంది, అయ్యో గురువుగారు దిగారు, గురువుగారికి ఏమన్నా అవుతుందా అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అసలు ఏమీ అవ్వకుండా అసలు అలా ఎలా అంతలా చేయగలిగారు? లేదు, అది మంచి చేతులు ఏం లేదమ్మా. ఇతపూర్వం కూడా చెప్పా, కేవలము కూడా నేను చేసేటువంటి అనుష్ఠాన బలం 2 మీరు చూస్తున్నారా నాకు అనవసరం. నేను చేస్తున్నానా లేదా అనేటువంటి దాని మీద మాత్రమే నా దృష్టి ఉంటుంది. అందుకని అంతసేపు నేను కూర్చోగలిగా. లోపల ఎంతసేపు ఉన్నారు? సుమారుగా లోపలైతే నేను 28 నిమిషాలు 28 నిమిషాలు లోపల ఉన్నాను. అంత పెద్ద అసలు చూస్తూనే జ్వాల, అంత పెద్ద జ్వాల అలా వెలుగుతూనే ఉంది. 28 నిమిషాలు లోపల ఉన్నానమ్మా. దానికి సంబంధించి ముందు ఉపవాస దీక్షలు అంటే ఉపవాస దీక్షలు ఏమీ ఉండవమ్మా. కేవలము కూడా మంత్రానుష్ఠానం. ఇప్పుడు ఏ హోమం అయితే ఇప్పుడు 5 రోజుల పాటు పంచాయతన పూర్వకంగా రుద్రయాగం అనేటువంటి దాంట్లో లక్ష్మీ సహిత గౌరీ రుద్రయాగం ఇది అనుసరించి మనం చేసాం. దానికి సంబంధించిన మూల మంత్రం ఏ మంత్రంతో మనం స్వాహాకారం చేసినప్పటికీ కూడా భగవంతుడికి ఆ ఒక్క పదార్థం అగ్నిహోత్రు ద్వారా వెళ్తుంది. కాబట్టి ఆ అగ్నిని మనం ఉపాసన చేయాలి. ఆ అగ్నిని ఉపాసన చేసినప్పుడు అగ్నిహోత్రుడు అలా తటస్థంగా ఉండాలి. ఆ తటస్థంగా ఉంటేనే మనం చేసేటువంటిది ఒక ఫలితం అక్కడ లభ్యమవుతుంది. తటస్థంగా లేకపోతే ఉండదు. మరి అక్కడ విపరీతమైన గాలి, మీకు తర్వాత మీకు ఇంకొక వీడియోస్ అప్పుడు చూడలేకపోయారు అందరూ. ఆ ఒక్క జ్వాలకి అక్కడ చుట్టూ ఎవరు కూర్చోలేకపోయారు. 5 అడుగులు 6 అడుగుల దూరంలో కూడా ఎవరు కూర్చోలేకపోయారమ్మా. అంతటి వేడి వచ్చింది. కానీ ఏంటంటే అక్కడ కేవలం కూడా అగ్ని ఉపాసన చేసి మనం ఉంటాం కాబట్టి మనకు అది ఎలాంటి ఒక్క హాని కలగదు. అది కూడా ఎందుకు చేయవలసిన పరిస్థితులు వస్తాయంటే, ఒకటి కర్మ చేసి తీరవలసింది ఒక విధానం అయితే, భగవంతుడి యందు ప్రేమ భక్తి విశ్వాసంతో కనుక కూర్చున్నట్లయితే కనుక పంచభూతాలు కూడా మనల్ని ఏమీ చెయ్యవు. పంచభూతాలు మనకు వశమై ఉంటాయి, సహకరిస్తాయి కదా. అదే అంట వశం ఒకటి ఉంటే ఆయన నువ్వు ఇక్కడ వర్షించంటే వర్షిస్తాడు. అలా మనకు దగ్గరగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ప్రతి మనిషికి కూడా తెలియజేయాలి. తద్వారా ఆధ్యాత్మికత దైవభక్తి అనేటువంటిది పెంపొందించాలనేటువంటి ఉద్దేశం కూడా మనసులో ఉంది. కాబట్టి 2 నా దృష్టిలో ఉన్నాయి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల అంతసేపు లోపల కూర్చున్నప్పటికీ కూడా నా మొహం కూడా మీరు అందులో గమనించవచ్చు. తీక్షణంగా ఎక్కడా కూడా నేను పెట్టుకోవడం కానీ ఏమి ఉండవు. శుచిస్మితంగా అలానే ఉంటుంది చక్కగా. గురుగారు చాలా సంతోషం. అంత అద్భుతమైన వీడియోని ఒక్కసారి మన వ్యూవర్స్ అందరి కోసం కూడా ఇక్కడ ఒక్కసారి ప్లే చేద్దాం గురుగారు. తప్పకుండా అమ్మా. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః ఓం నమః శివాయ శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూతచరణే మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాం స్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. మూలాధారే మహిమ్ని హుతవహనజనీ మూలమంత్రి త్రినేత్రీహారాఖ్యేయూరవల్లి అఖిల సుఖకరి అంబికాయా శివాయా వేదే వేదాంతరూపి వికట ఘటితటి వీరతంత్రి భవానీ సౌరీ సంసారజోని సకల గురుమయీ తేజ్యశ్రీ ఐం నమస్తే. సో చూసారు కదా గురువు గారు అగ్నిగుండంలో దిగినటువంటి లైవ్ ప్రత్యక్ష ప్రసారం. అంటే అది ఆ రోజు మనం లైవ్ ఇవ్వలేకపోయాం, కానీ అలాంటి వీడియో ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు అందరూ వీక్షించారు కదా. గురుగారు చాలా సంతోషం, నిజంగా అది చూడడం సంతోషంగా ఉంది. అంటే దిగిన మీరు అంటే ధన్యులు. మీలాంటి వాళ్ళని నాదేమీ లేదమ్మా. అక్కడ క్రతువు నిర్వర్తించడానికి అన్ని విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా అందరూ సహకరించారు, చూశారండి. అది యోగం అంతే. అక్కడ ఎన్ని విఘ్నాలు వచ్చినా ఆ సంకల్ప బలం గొప్పది అంటాం కదా. ఒక విషయం కూడా నేను వివరించాలమ్మా. ఆ రోజు కొంతమంది చూశారు, అక్కడ చివరి రోజు పూర్ణాహుతి అయిన తర్వాత ఇది ఎంతమంది నమ్ముతారో నాకైతే తెలియదు, వాస్తవం మాత్రం నేను వివరిస్తున్నాను. పూర్ణాహుతి అయిపోయింది, అంతా ఒక 8-9 అడుగులు జ్వాల వచ్చింది. పూర్ణాహుతి అయిపోయిన 5-10 నిమిషాలకి
అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. రుద్రం చెబుతున్నాను, చెబుతూ వెనక్కి పడిపోయానమ్మా. అయిపోయిన తర్వాత చెబుతుంటే మాత్రమే నాకు తెలుసు వెనక్కి పడిపోవడం అనేటువంటిది తెలీదు. నలుగురు కలిసి లేపలేకపోయారట నన్ను. అంత బరువు ఎందుకు నాకే తెలియలేదు. నా అదృష్టము మా గురుగారు కార్యక్రమానికి కంచి నుంచి వచ్చారు. ఎవరో గురుగారి దగ్గరికి వెళ్ళి పడిపోయారని చెప్పగానే గురుగారు పరిగెత్తుకుంటూ వస్తూ చూస్తే యమధర్మరాజు వచ్చాటమ్మ అక్కడికి. యమధర్మరాజు, ఇది ఎంతమంది నమ్ముతారో నాకైతే తెలియదు, యజ్ఞోపేత సాక్షిగా జరిగినటువంటి విధానం అది. ఇంకా చెప్పాలంటే భగవత్ సాక్షి. సాక్ష్యం చెప్పాల్సిన కర్మ కూడా నాకు లేదు. అదే కొంతమంది కొన్ని రకాలుగా అనుకుంటారు కాబట్టి పడిపోవడం కూడా ఊలుకు లేదు, పలుకు లేదు, కదలిక లేదు. నలుగురు కలిస్తే లేపలేకపోయారు. 200 కిలోలకు పైగా బరువు ఎక్కంట నేను. నలుగురు కలిస్తే లేవలేక ఆయాసపడిపోయారు వాళ్ళందరూ. గురుగారు వచ్చి యమధర్మరాజు వాహనం మీద రావడం చూసి వెంటనే భస్మం తీసుకుని అభిమంత్రించి కొన్ని రకాల కట్లు ఉంటాయి, శిరస్సు మీద వేసి ఇక్కడ బొట్టు పెట్టి నీళ్ళ అభిమంత్రించి వెళితే 2 నిమిషాలకి అనుకుంటూ ఊపిరందుకుని లేచిన పైకి. అది ప్రత్యక్షంగా అక్కడ నిదర్శనం ఏంటంటే ఆ క్షేత్రం అనేటువంటిది మృత్యుంజయ స్థానము అనేటువంటిదిగా గురుగారు చెప్పారు. ఏదైతే బీబీ నగర్లో మనం క్రతువు చేసామో గుంటె సోమలింగేశ్వర స్వామి ఆలయం, అది మృత్యుంజయ స్వామి వారి పూర్తి నిలయమైనటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ అంటే ఎలాంటి అపమృత్యుప్రదమై ఇబ్బంది పడుతున్న వారు కూడా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మృత్యుదోషం తొలగిపోతుందని చెప్పి నా నుంచి ఏదో తెలియచేయాలనుకున్నారు. మరి ఆ రోజు చెప్పేటప్పటికి ఒక క్షణం నేను అవాక్కై వణికిపోయాను. అది కూడా నాకు ఎప్పుడు తెలుసు అంటే నిన్న సాయంత్రం గురుగారు బయలుదేరి వెళ్తూ పిలిచి గదిలోకి తీసుకెళ్ళి, నాయన ఇలా జరిగింది. అంతకుముందు కొంతమంది నా దగ్గర కూర్చొని గురుగారు ఇలా జరిగిందంటే నేను పడిపోవటం ఏమిటన్నా, కాదు గురుగారు ఇలా జరిగింది. గురుగారు వచ్చి ఇలా అటు కట్టుకట్టి వ్యవహారం చేశారంటే ఏమోలే అనుకున్నా. గురుగారు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు కొన్ని ఉంటాయి కదండి, కొన్ని విధానాలు చాక్షుష్మతి జ్యోతిష్మతి అని కొన్ని మంత్రాలు ఉంటాయి. అవేంటంటే కళ్ళకి కనిపించినటువంటి అతీతం ఏవైతే ఉంటాయో ఆ చాక్షుష్మతి జ్యోతిష్మతి మంత్రాలతో మనకు అవి సుమారుగా ఒక 8 నుంచి 9 సెకండ్ల పాటు మనకు అవి నిదర్శనం కనిపిస్తాయి. ఇటువంటి గురుగారు చూపించి ఇలా జరిగింది ఆయన, దీనికి మూలం ఏమిటి అని అంటే మృత్యుంజయ క్షేత్రం అవుతుంది ఇది అని చెప్పి చాలా గొప్పగా కూడా అది గురుగారు చెప్పడం జరిగింది. అదైతే నేను నా భార్య చెప్పింది, తన ఊళ్ళో నేను తలకాయ పెట్టి పడుకున్నాను. తర్వాత లేపినప్పుడు వీరందరూ కలిసి లేపుతుంటే మీరు శరీరం వెళ్ళిపోయింది. అమ్మో, మీరు చెప్తుంటే నిజంగా చాలా భయం వేస్తుంది. నాకు ఇంత విషయం కూడా తెలియట్లా. 2 చేతులు పడిపోయినట్టు వేలాడిపోయాను వెనక్కి. ఉలుకు లేదు, పలుకు లేదు, ఏమీ లేదు. నలుగురు పట్టుకుంటూ పైకి లేపుతానికి ప్రయత్నం చేస్తుంటే పడిపోతే అసలు ఎక్కడ కదలట్లా. ఎంతసేపు మనిషిని లేపితే లేస్తాం కదండి, కదలట్లా. ఆ లేపి ఒక గొంజగా నన్ను అడ్డం పెట్టి నలుగురు కలిసి పట్టుకుంటే వాళ్ళకి ఆయాసాలు వచ్చేసేది. అంటే ఏంటంటే ప్రతి ఒక్కదానికి కూడా కొన్ని భగవంతుడు ఏదో ఒక రూపంలో దాన్ని బయటికి తీసుకువస్తేనే ఆ ఒక క్షేత్ర విధానాలు అనేటువంటి 10 మందికి కూడా ఆ ఒక దోషాలు నిర్వీర్చించడానికి భగవంతుడు చెప్పినటువంటి కొన్ని ప్రత్యేకమైన విధానాలుగా ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా అంటే చాలా విషయానికి చాలా వరకు స్వానుభవమే చాలా గొప్పదండి. ఎందువల్లనంటే ఎవరికో జరిగిందంటే జరిగిందే అనుకుంటాం, మనకు జరిగితేనే ఆ బాధ తెలుస్తుంది. 2 ఇది చెప్పొద్దన్నారు, ఇక తప్పదు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. 10 రోజుల పాటు మౌన దీక్ష తీసి ఎవరితోటి కూడా మాట్లాడకుండా 6వ తారీఖు తర్వాత నుంచి 10 రోజులు ఎవరితోటి మాట్లాడకుండా కంచి వచ్చి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల అక్కడ నదిలో స్నానం చేసి జపం చేసుకోమని చెప్పి కూడా గురుగారు చెప్పారండి. అటు కూడా ఒక 10 రోజులు అయితే అవైలబుల్ ఉండదు మళ్ళీ పూర్తిగా. అసలు ఫోన్ కూడా మీరు అందుబాటులో ఉండద్దు. ఒకటి జపం చేసుకోవటం, అక్కడ మట్టి పాత్రలు తెచ్చుకోవడం, వంట చేసుకోవడం, తినడం, ఆ మట్టి పాత్ర పడేయడం, మళ్ళీ తెచ్చుకోవడం, వంట చేసుకోవడం మినహాయిస్తే ఏవి కూడా లేకుండా అంటే ఒక భిక్షాటన చేసే జీవితం ఎలా అయితే ఉంటుందో అలానే నిర్వర్తించి 10 రోజుల పాటు కొన్ని మూలాలు ఉన్నాయి, తర్వాత చెబుతాను అని అన్నారు. అంటే ఎప్పుడైనప్పటికీ కూడా మనకన్నా పెద్దవారు చెప్పారు అని అంటే ఎందుకు అని మన ప్రశ్న వేయకూడదండి. ఎందుకు అని ప్రశ్న వేస్తే చేసిన ఫలితం మనకు ఉండదు. ఇప్పుడు అటువంటి సత్పురుషులకు అనుగ్రహం ఉంది కాబట్టే అంత హోమగుండంలోకి దిగి నేను అలా బయటకు వచ్చానంటే మరి ఈశ్వర కృపే.
అదమ్మా పరిస్థితి. ఎనీవేస్ మీలాంటి వాళ్ళు బాగుండాలి గురువుగారు, ఎందుకంటే లోకం మొత్తం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి అని కోరుకునే మీరు బాగుండాలి ఎప్పుడు. అందరి యొక్క ప్రేమాభిమానాలు ఉన్నంతకాలం నాకు ఏమీ కాదని నాకు ఆ నమ్మకం ఉందమ్మా. అంటే ఎందుకంటే 10 మంది మంచి కోరి 10 మందికి మంచి చేయాలని సంకల్పం మీది. చాలా సంతోషం. అండ్ మంచి విషయాలు అంటే ఆ ఆలయ నిదర్శనం గురించి కూడా చక్కగా చెప్పారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, ప్రవేశాగ్ని హోమం, అగ్ని ప్రవేశ హోమం గురువుగారు ప్రత్యక్షంగా చేసినటువంటి కార్యక్రమాన్ని వీక్షించారు. గురువుగారి మాటల్లో కూడా విన్నాం కదా, అసలు ఎన్నెన్ని అయ్యే బాబో ఎన్ని నిదర్శనాలు గురువుగారు చూపిస్తున్నారు మనందరికీ కూడా. ఒక్క నిమిషం నాకైతే నిజంగా చాలా భయం వేసింది. సో నాలానే మీరందరూ కూడా భయపడి ఉంటారు. బట్ ఏం కాదు, లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఇలాంటి విషయాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అంతా ఏది జరిగినా మన మంచిగా అని మనం అనుకుందాం. మన సనాతన ధర్మాన్ని సరైన దారిలో పెడదాం. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.